రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది కోర్టు. ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. కాగా మరికొంత సమయం కోరింది ఈడీ సిబిఐ కౌంటర్లపై రిజైండర్ వేస్తామన్న కవిత న్యాయవాదులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ. సువర్ణ, గత వారమే వాస్తవానికి ఎమ్మెల్సీ కవితకు మధ్య కుంభకోణం కేసులో ఏదైతే బెయిల్ వస్తుందని చెప్పి భావించారో అప్పటికి కొంత వాళ్ళకి గురి చేసి మళ్ళా ఈ రోజుకి వాయిదా వేయడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు బెయిల్ వస్తుందని చెప్పని ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావులతో పాటు మిగతా అందరూ కూడా భావించారు. ఖచ్చితంగా వస్తుందని పూర్తిస్థాయి నమ్మకంతో ఉన్నారు. దానికి సంబంధించి కొంతమంది లీడర్లు కూడా వెళ్ళారు. అయితే వాళ్ళందరికీ కూడా నిరాశ కలిగిస్తూ బెయిల్ మాత్రం ఈ నెల 27కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే దీనిపైన కౌంటర్ కూడా దాఖలు చేసిన సిబిఐ. ఈడీ కౌంటర్ దాఖలకు సంబంధించినటువంటి కోర్టు ఈ నెల 27కి బెయిల్ పిటిషన్ వాయిదా వేయడంతో మరో వారం రోజులు వెయిట్ చేయని తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పోయిన వారం వస్తుంది అనుకున్నా కానీ ఇటు మిస్ అయినప్పుడు కూడా ఈసారి మాత్రం 100% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తమ న్యాయవాదులు అంత పకడ్బందీగా వాదనలు వినిపిస్తున్నారు. వాదనలో న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈసారి బెయిల్ ఇస్తుందని మాత్రం చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ ఆశలు అర్యాసలు చేస్తూ మరో వారానికి సుప్రీంకోర్టు బెయిల్ వాయిదా వేయడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిరాశలో ఉన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కేసీఆర్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అని కొంతమంది లీడర్లు పంపించడం మళ్ళీ దగ్గరుండి దానికి కొన్ని బెయిల్ వస్తే మాత్రం పార్టీ కార్యాలయాలను కూడా కొంతవరకు సంబరాలు చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళ అంచనాలను పరిశీలన చేస్తూ సుప్రీంకోర్టు బెయిల్ వాయిదా వేసింది. బ్రహ్మాజీ, సిబిఐ అయితే ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. మరోపక్క ఈడీ అయితే కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఎందుకని కౌంటర్ దాఖలుకి సమయం కోరుతుంది? అంటే ఈడీ చెప్తున్న దాని ప్రకారం ఇది అంతా కంప్లీట్ గా మనీ లాండరింగ్ ఇష్యూ కాబట్టి మనీ లాండరింగ్ ఇష్యూలో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత సమయం కావాలి. దీనికి సంబంధించినటువంటి ఆధారాల సేకరణ కూడా దాదాపు పూర్తి కావాల్సింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటే కొంత సమయం అవసరం. ఇలాంటి ఈడీ చేపట్టిన కేసులు ఏదైనా కానీ చాలా వరకు టైం తీసుకుంటూ ఉంటుంది. సిబిఐ కేసుల్లో వెంటనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నా, కౌంటర్ దాఖలు చేయడానికి కొన్ని వెంటనే చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఈడీ వచ్చేసి మనీ లాండరింగ్ అంటే విదేశాలతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి కేసుల్లో ఈడీ కేసుల్లో దాంట్లో మాత్రం కొంత సమయం కావాలని ఈడీ కోరినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అందువల్ల బెయిల్ని వచ్చే వారానికి వాయిదా వేయడం జరిగింది. ఈడీ కౌంటర్ దాఖలు చేసినప్పుడు వచ్చే వారం అయితే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.